ఎపిసోడ్ 1 అందమైన లాలస. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఒక పోష్ లొకాలిటీలో చుట్టూ పచ్చదనంతో అందమైన రోజ్ ప్లాంట్స్ గార్డెన్ తో సరౌండ్ అయి ఉంది ఒక చిన్న బంగ్లా. ఆ బంగ్లాలో నుంచి చాలా ర్యాష్ గా డ్రైవ్ చేసుకుంటూ ఒక బెంచ్ కార్ అప్పుడే రోడ్ ఎక్కింది. బయట నుంచి చూస్తే ఎవరో శ్రీమంతుల కార్ లాగా అనిపిస్తుంది. ఆ కారు వేగం చూస్తే ఖచ్చితంగా ఎవరో ప్రొఫెషనల్ రేసర్ డ్రైవ్ చేస్తున్నాడన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. డ్రైవింగ్ సీట్ లో గాగుల్స్ పెట్టుకుని ఒక చేతిని స్టీరింగ్ మీద పెట్టి మరో చేత్తో శాండ్విచ్ పట్టుకుని తింటుంది లాలస. ఆమె చూడ్డానికి అందంగా ఉన్నా ఎందుకో చిరాగ్గా ఉందనిపిస్తుంది. ఇంతలో ఎవరో కాల్ చేస్తే కార్లో ఉన్న స్పీకర్ కి కనెక్ట్ చేసింది. స్పీకర్ లో నుంచి ఒక చిరాకైన వాయిస్ వినిపించింది. హే లాలసా, యష్కి ఫోన్ చేస్తే కలవడం లేదు, అతడితో అర్జెంట్ గా మాట్లాడాలి అని అవతల నుంచి చెప్పింది నితీష. చా, ఈ యశస్వికి సెక్రటరీ అయినందుకు ఆఫీస్ పనులతో పాటు వీడి పర్సనల్ పనులు కూడా చేయాల్సి వస్తుంది అని మనసులో బాస్ ని తిట్టుకుంటూ నేను సార్ దగ్గరికి వెళ్తున్నాను మేడం అని అంది లాలస. నేను ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి బయలుదేరాను, ఇంకో 10 minutes లో యష్తో ఫోన్ మాట్లాడించు అని లాలస సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ కట్ చేసింది నితీష. ఒరే యశస్వి, చిన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేయనిచ్చేవాడు కాదు, ఇట్లా తగులుకున్నావేంట్రా నాకు అంటూ శాండ్విచ్ ముక్కని నమ్ముతూ కార్ని ఒక విల్లా లోపలికి పోనిచ్చింది. గేట్ దగ్గర వస్తున్న లాలస కార్ని చూసిన సెక్యూరిటీ గార్డ్ ఆమెకి విష్ చేసి గేట్ ఓపెన్ చేశాడు. కార్ని పోర్టికోలో పార్క్ చేసి హడావిడిగా లోపలికి వెళ్ళింది లాలస. ఈలోగా మళ్ళీ నితీష నుంచి కాల్ రావడంతో వెంటనే ఆన్సర్ చేసింది. హలో అని లాలస అనగానే ఐఎమ్ వెయిటింగ్, ఇంకో గంటలో హైదరాబాద్ లో ల్యాండ్ అవుతాను, యశస్వి వచ్చి పికప్ చేసుకోవాలి, అతనికి ఫోన్ ఇవ్వు అని ఆర్డర్ వేసింది నితీష. సమాధానం చెప్పకుండా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ యశస్వి రూమ్ దగ్గరికి నడిచింది లాలస. యశస్వి రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. పెద్ద విండోస్, బ్యూటిఫుల్ యాంటిక్ ఐటమ్స్ తో డెకరేట్ చేయబడి ఉన్న ఆ ఫ్లోర్ ఒక స్టూడియో అపార్ట్మెంట్ ని తలపిస్తుంది. యశస్వి రూమ్ బయట అప్పటికే ఒక సర్వెంట్ కాఫీ కప్ తో వెయిట్ చేస్తున్నాడు. సార్ ఇంకా లేవలేదా అని సర్వెంట్ ని అడిగింది లాలస. లేదు మేడం, లోపలికి వెళ్దామంటే భయం వేస్తుంది, రాత్రి నుంచి కోపంగా ఉన్నారు, మన షెఫ్ ని కూడా బాగా తిట్టారు అన్నాడు ఆ సర్వెంట్. అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ ని పని వాళ్ళ మీద చూపించే యశస్వి అన్నాడా సర్వెంట్. అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ ని పనివాళ్ల మీద చూపించే యశస్వి అంటే ఆ ఇంట్లో సాధారణంగానే అందరికీ చాలా భయం. పైగా చిన్నప్పటి నుంచి యశస్వితో కలిసి పెరిగిన లాలసకి అతడి మూడ్ స్వింగ్స్, ఆరోగెన్స్ బాగా పరిచయం. ఒక్క క్షణం వెయిట్ చేద్దాం అనుకుంది కానీ ఫోన్లో నుంచి నితీష ఇంకో 5 minutes లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, కమాన్ ఏంటి లేట్ అని గట్టిగా అరవటంతో ఏదైతే అదైందిలే అని డోర్ నాక్ చేయకుండానే లోపలికి వెళ్ళింది లాలస. ఆ రూమ్లో చుట్టూ చూసింది కానీ యశస్వి ఎక్కడా కనిపించలేదు. బాల్కనీలో ఉన్నాడేమోనని అక్కడా వెతికింది కానీ అక్కడా లేడు. మేడం, సర్ ఈజ్ నాట్ హియర్ అని నితీషాకి ఫోన్లో చెప్పబోతూ ఆ రూమ్లో నుండి బయటకు వస్తుండడంతోనే యశస్వి స్నానం ముగించుకుని బాత్రూంలో నుంచి బయటకొచ్చాడు. అనుకోకుండా అతన్ని గుద్దుకోవడంతో అతని టవల్ ఆల్మోస్ట్ జారిపోతుండగా అతను టవల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ అదుపుకి లాలస చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. వెంటనే లాలస వెనక్కి తిరిగింది. నువ్వేంటిక్కడ అని కసురుకున్నాడు యశస్వి. ముందు నువ్వు ఆ టవల్ని సరిగ్గా వేసుకో అని వెనక్కి తిరగకుండానే చెప్పింది లాలస. ఎందుకింత ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు? చిన్నప్పటి నుండి మనం ఎన్నిసార్లు కలిసి స్నానం చేయలేదు, గుర్తులేదా నీకు అని టీజింగ్గా నవ్వుతూ అన్నాడు యశస్వి. అతడి మాటలకి చిరాకుతో కూడిన కోపంతో చూస్తూ ఛే అంది లాలస. ఇంతలో సర్వెంట్ కూడా లోపలికొచ్చి టీ సర్వ్ చేశాడు. టీ తాగుతూ డోర్ నాక్ చేయకుండా లోపలికి రావటం మేనేజ్ కాదని నీకు తెలీదా అని లాలసతో అన్నాడు యశస్వి. నితీష కాల్ చేసింది, నీతో మాట్లాడించమని తొందర పెట్టింది, ఇంకో గంటలో హైదరాబాద్ ల్యాండ్ అవుతుంది, ఎయిర్పోర్ట్కి వచ్చి నిన్ను పికప్ చేసుకోమంది అని చెప్పింది లాలస. టీ తాగేసి ఏమీ సమాధానం చెప్పకుండా లోపలికెళ్ళాడు యశస్వి. ఈలోగా కింద పడ్డ ఫోన్ తీసుకొని చూసింది లాలస. ఐల్ బి వెయిటింగ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ అని నితీష నుండి మెసేజ్ ఉంది. ఈ యశస్వి లైఫ్లో ఒక్కసారి కూడా ఎవరిని ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసుకోలేదు, అలాంటిది నితీషని పికప్ చేసుకుంటాడని ఎలా అనుకుంటుంది పిచ్చి పిల్ల అని మనసులో ప్రశ్నించుకుంటూ ఉంది లాలస. ఈలోగా యశస్వి సూట్లో రెడీ అయ్యి లాలస ముందు దర్శనమిచ్చాడు. 6 feet హైట్తో, టోన్డ్ యాప్స్తో, గ్రీక్ గాడ్లా హ్యాండ్సమ్లా ఉన్నాడతను. లాలస కూడా ఏమీ తక్కువ కాదు. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, తెల్లని ఛాయ, లాంగ్ సిల్కీ హెయిర్, ఎత్తైన ఎదసొగసు, గుండ్రటి ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, అతిలోక సుందరే భూమి మీదకి వచ్చినట్టు ఉంటుంది లాలస. ఒక రెడ్ కలర్ లాంగ్ స్కర్ట్ వేసుకున్న లాలస చూడ్డానికి మన్మధుడు సినిమాలో సోనాలి బింద్రేలాగా ఉంది. ఎర్రగా ఉన్న లాలస ఫేస్ని కిందకు వాల్చిన ఆమె కళ్ళన్నీ చూసిన యశస్వికి ఒక్క నిమిషం హార్ట్ బీట్ స్కిప్ అయిందని చెప్పొచ్చు. ఆ ఫీలింగ్ నుంచి వెంటనే తేరుకుని నా బదులు ఎయిర్పోర్ట్కి వెళ్ళి నితీషాని రిసీవ్ చేసుకో అని తన టై సరి చేసుకుంటూ ఆర్డర్ ఇచ్చాడు యశస్వి. ఇడియట్, నేను నీ సెక్రటరీని, నేను లవర్ని రిసీవ్ చేసుకునే అసిస్టెంట్ని కాదు అని మనసులో అనుకున్నా. ఓకే అని చెప్పి రూమ్ నుండి బయటకు నడిచింది. అండ్ వన్ మోర్ థింగ్, రోజెస్ తీసుకెళ్లొద్దు, లిల్లీస్ తీసుకుని వెళ్ళి నా తరపున వెల్కమ్ చెప్పు, ఒకవేళ నా గురించి అడిగితే ఏం చెప్పాలో నీకు తెలుసుగా అని నవ్వుతూ అన్నాడు యశస్వి. సమాధానంగా తల మాత్రం ఊపి అక్కడి నుండి బయటకొచ్చేసింది లాలస. యశస్వి వాళ్ల బామ్మ మనోరమ ఎన్నో దశాబ్దాల క్రితం ఒక చిన్న బేకరీతో మొదలుపెట్టి ఈరోజు యశస్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని స్థాపించింది.
ఈ సంస్థ భారతదేశంలోనే కాక వివిధ దేశాల్లో కూడా స్టార్ హోటల్స్ ని, రిసార్ట్స్ ని స్థాపించి హోటల్ ఇండస్ట్రీలో అగ్రగామిగా ముందుకు సాగుతుంది. యశస్వి ఫుడ్స్ పేరుతో కూడా హోమ్ మేడ్ అథెంటిక్ తెలుగు రెసిపీస్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వివిధ రెస్టారెంట్లను కూడా స్థాపించింది. ఈ సంస్థకి సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యశస్వి. కావాలనే లాలసను యశస్వికి పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేసింది మనోరమ. సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయకపోవటంతో ఒకవైపు ఆకలేస్తున్నా కానీ మళ్లీ లేటుగా వెళ్తే యశస్వి అప్సెట్ అవుతాడని కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్కి బయలుదేరింది లాలస. దారిలో లిల్లీస్ కొంటుండగా, రోజెస్ తీసుకెళ్లొద్దు, లిల్లీస్ తీసుకునెళ్లి అమ్మకి వెల్కమ్ చెప్పు అన్న యశస్వి మాటలు ఆమెకి సడన్ గా గుర్తొచ్చాయి. యశస్వి రోజెస్ ఎందుకు వద్దన్నాడో లాలసకి బాగా తెలుసు. అతడి లైఫ్లో రోజెస్ కేవలం ఒక అమ్మాయికి మాత్రమే రిజర్వ్ చేశాడు. కానీ యశస్వి ఆ అమ్మాయితో విడిపోయి 3 ఏళ్లవుతుంది. ఇంకా ఆ పిల్ల కోసమే ఎదురు చూస్తున్నాడా? 3 years అయింది ఆ అమ్మాయి యశస్విని వదిలిపెట్టి. అయినా ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు, క్రేజీ ఫెలో అని అనుకుంది లాలస. పీక్ టైం కావడంతో ఫుల్గా ట్రాఫిక్ ఉంది. చిరాగ్గా అనిపించి ఎఫ్ఎం ఆన్ చేసింది. ఎఫ్ఎంలో ఆర్జే మాట్లాడుతూ, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, ఓ మై లవ్లీ లలనా మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈరోజు మనతో హీరోయిన్ నితీష ముచ్చటించనుంది అని చెప్పగానే, ఓహో అందుకేనా ఈ నితీష సడన్గా ఊడిపడింది అనుకుని కార్ టర్నింగ్ తిప్పి వేగం పెంచింది. ఆ ట్రాఫిక్లో డ్రైవ్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి లాలస నీరసించిపోయింది. ఎయిర్పోర్ట్లో కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తుండగా అప్పటికే ఎంట్రన్స్ మొత్తం ఫోటోగ్రాఫర్లతో నిండిపోయింది. వాళ్లకి పోజులిస్తూ నితీష తన అందాలని ఆరబోస్తూ కనిపించింది. దూరం నుంచి నితీషకి చెయ్యి ఊపుతూ గ్రీట్ చేసింది లాలస. అది గమనించిన నితీష అసిస్టెంట్ ఆమె చెవిలో ఏదో చెప్పగానే ఆమె ఫోటోగ్రాఫర్లందరికీ దూరం జరుగుతూ లాలస దగ్గరకొచ్చింది. నితీషకు వైట్ లిల్లీస్ బొకే అందించి, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అని చెప్పింది లాలస. యష్ ఎక్కడా అని అడిగింది నితీష. సార్ ఇంపార్టెంట్ వర్క్లో ఉండటంతో అని లాలస నానొస్తూ ఉండటంతో ఆమెని మధ్యలోనే ఆపేసింది నితీష. మారు మాట్లాడకుండా నితీష ఆమె అసిస్టెంట్ వైపు చూసి ఒక సైగ చేసి ముందుకు నడిచింది. అసిస్టెంట్కి ఏదో అర్థమైనట్లుగా తలూపాడు. 3 అడుగులు వేసి కావాలని స్లిప్ అయి కింద పడిపోయింది నితీష. అసిస్టెంట్ వెంటనే ఆమెని పక్కన ఉన్న చైర్లో కూర్చోబెట్టి ఆమెకి వాటర్ ఇచ్చాడు. నితీషాని చూస్తూ, ఇలా వయ్యారాలు పోతే కింద పడక తప్పదు మరి అని మనసులో నవ్వుకుంది లాలస. ఈలోగా నితీష అసిస్టెంట్ లాలస వైపు చూస్తూ, మేడం మీ తాతగారు ఆయుర్వేదిక్ డాక్టర్ కదా, మీకు కూడా ఎంతో కొంత ఆయుర్వేదిక్ మెడిసిన్ మీద అవగాహన ఉండుంటుంది. ఏదన్నా మసాజ్ టెక్నిక్ వాడి కొంచెం నితీష మేడం కాలికి మసాజ్ చేస్తారా అని రిక్వెస్టింగ్గా అడిగాడు. అసలు తనకి సంబంధం లేకపోయినా యశస్వి కోసం ఎయిర్పోర్ట్కొచ్చింది లాలస. పైగా యశస్వి వారానికి ఒక అమ్మాయితో తిరుగుతాడు. అలాంటిది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని హీరోయిన్ కాలికి మసాజ్ చెయ్యాలా అనుకుంటుంది లాలస. ఎదురుగా నొప్పితో మూలుగుతున్న నితీషాని చూసి లాలసకి జాలేసింది. లాలస తన తాత దగ్గర కొన్ని మసాజ్ టెక్నిక్స్ అండ్ సింపుల్ మెడిసిన్ నేర్చుకుంది. పోనీలే అనుకుని సరే అని కాల్ కింద కూర్చుని నితీష ఫుడ్కి మసాజ్ చేసింది. లాలస గమనించకుండా అసిస్టెంట్ని చూసి నవ్వింది నితీష. ఒక 2 నిమిషాలు అయిందో లేదో, ఓకే ఎనఫ్ అని చెప్పి అక్కడి నుండి లేచి చెంగుమని నడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్లి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయింది నితీష. అప్పా ఏంటో ఈ వింత మనిషి, ఆ యశస్వి అంతే, వాడి గర్ల్ ఫ్రెండ్స్ అంతే, చాలా వియర్డ్ అని తిట్టుకుని ఎయిర్పోర్ట్లో ఉన్న రెస్టారెంట్కి లంచ్ చేయడానికి వెళ్ళింది లాలస. లంచ్ ముగించుకుని కొన్ని ఆఫీస్ వర్క్స్ కోసం క్లయింట్స్తో మీటింగ్ అటెండ్ అయ్యి సాయంత్రం ఎప్పుడో బాగా అలసిపోయి ఇంటికి చేరుకుంది లాలస. శాండల్స్ని పక్కన పడేసి హ్యాండ్ బ్యాగ్ని సోఫా మీద వేసి అక్కడే కూలబడిపోయి ఏసీ ఆన్ చేసి తన పోనీటైల్ని విప్పి ఒక్క క్షణం అని రిలాక్స్ అయింది. ఇంతలో యశస్వి నుండి ఫోన్ వచ్చింది. వీడొకడు నన్ను అసలు ప్రశాంతంగానే ఉండనివ్వడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. యూ స్టూపిడ్, కమ్ టు మై ఆఫీస్ ఇమీడియట్లీ అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు యశస్వి. యశస్వి కోపంగా ఉన్నాడని అర్థమైంది కానీ ఆమె మీద ఎందుకు కోపంగా ఉన్నాడో అర్థం కాలేదు లాలసకి. మళ్ళీ అప్పటికప్పుడు అన్నీ సర్దుకుని ఆఫీస్కి చేరుకుంది లాలస. కాస్త తలనొప్పిగా ఉండటంతో ఆఫీస్కి చేరుకోగానే కాఫీ చేసుకుని దాన్ని 2 కప్పుల్లో పోసి యశస్వి క్యాబిన్కి వెళ్ళింది. అతని రూమ్ డోర్ తెరిచే ఉండటంతో మౌనంగా కాఫీ పట్టుకుని లోపలికెళ్ళింది. లాలస కోసమే కోపంగా ఎదురు చూస్తున్నాడు యశస్వి. ఒక్క మోన్, ఇప్పుడు నేనేం చేస్తాను? ఎందుకలా నన్ను తినేసేలా చూస్తున్నాడు? గాడ్ ప్లీజ్ సేవ్ మీ అని అనుకుంది లాలస. లాలస ఒక కాఫీ కప్ యశస్వి వైపు పెట్టి ఇంకో కాఫీ తన చేతిలో పట్టుకుని అతడేం చెప్తాడా అని చూస్తుంది. ఇంతలో తన ల్యాప్టాప్ని లాలస వైపు తిప్పుతూ, నేను కేవలం లిల్లీస్ ఇచ్చి ఇన్వైట్ చేయమన్నాను, రోడ్డు మీద కూర్చొని ఆమె కాలికి మసాజ్ చేయమన్నానా అని కోపంగా అరిచాడు.
లాలస ల్యాప్టాప్ స్క్రీన్లోకి చూస్తే అదొక గాసిప్ వెబ్సైట్. ఆమె నితీషా కాల్కి మసాజ్ చేస్తున్న ఫోటోని ప్రచురించి తన లవర్ కోసం ఏకంగా సెక్రటరీనే పంపించి అన్ని దగ్గరుండి చూసుకుంటున్న బిజినెస్ టైకూన్ యశస్వి అనే హెడ్లైన్తో రాసిన ఆర్టికల్ కనిపించింది తనకి. ఎయిర్పోర్ట్లో ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోతో మీమ్స్ చేస్తూ అప్పటికే సోషల్ మీడియాలో కొందరు యశస్విని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నీకు చెప్పిన ఒక చిన్న పని కూడా సరిగ్గా చేయటం చేతగాదా? చిన్నప్పటినుంచి ఎందుకిలా నన్ను చంపుకు తింటున్నావు అని అసహనం ప్రదర్శించాడతను. లాలసకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోయింది. అసలు నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి నన్నెందుకు పంపించావు అని అడగాలన్నంత కోపంగా ఉంది లాలసకి. మౌనంగా చూస్తూ నిలబడ్డ లాలస్తో సమాధానం చెప్పు అని టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ని గట్టిగా కొట్టడంతో అక్కడున్న కప్లో నుంచి కాఫీ ఒలికి లాలస డ్రెస్ మీద పడింది. కోపంగా కళ్ళు పెద్దవి చేసుకుని అతడి వైపే చూస్తుంది లాలస. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సైలెంట్ గా అలానే నిల్చొనుంది. లాలస ఏం చేస్తుందా అని కొంచెం కంగారు పడ్డాడు యశస్వి. ఎపిసోడ్ 2 క్యూటీ పై. హాట్ కాఫీ ఆమె డ్రెస్తో పాటు ఆమె చేతి మీద కూడా పడటంతో ఎంతో కోమలమైన లాలస చెయ్యి ఎర్రగా కందిపోయింది. సడన్ గా అప్పటి వరకు గొంతు చించుకుని అరుస్తున్న యశస్వి ఒక్కసారిగా సైలెంట్ అవ్వటంతో ఆ రూమ్ లో ఒక ఆక్వర్డ్ సైలెన్స్ అలముకుంది. కోపంగా తన వైపు చూస్తున్న లాలసను తన డస్క్ ఎదురుగా చైర్లో కూర్చోపెట్టి పక్కనే ఉన్న ర్యాక్ లో నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి ఆమె ఇంజురీకి ఫస్ట్ ఎయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు యశస్వి. ఎంతో కేర్ఫుల్ గా తన హ్యాండ్ మీద క్రీమ్ అప్లై చేస్తూ యశస్వి వైపు నమ్మలేనట్టుగా స్టన్ అయిపోయి చూస్తున్న లాలస సడన్ గా యశస్వి తలపైకెత్తడంతో కంగారు పడింది. సాధారణంగా యశస్వి అంత త్వరగా ఎవ్వరిపై ఇలా కన్సర్న్ చూపించడు. కానీ ఒక్కసారిగా ఇలా దగ్గరకు తీసుకుని క్రీమ్ రాస్తుండడంతో లాలసకి ఆశ్చర్యమేసింది. యశస్వి కళ్లలో ఒక గిల్టీ ఫీలింగ్ అండ్ కన్సర్న్ కనిపించాయి లాలసకు. కానీ వెంటనే నెక్స్ట్ సెకండ్ లో అతను నార్మల్ అయిపోయాడు. తను కరెక్ట్ గా చూసిందా లేదా, ఇమాజిన్ చేసుకుంటుందా అని కన్ఫ్యూజ్డ్ గా తన అప్పర్ లిప్ ని ముని పంటితో కొరుకుతూ ఆలోచించింది లాలస. యశస్వికి ఎందుకు తెలియని అలజడి స్టార్ట్ అయింది. లాలసను హక్ చేసుకోవాలి, ఆ బ్యూటిఫుల్ రోజీ లిప్స్ ని టేస్ట్ చేయాలని, గట్టిగా ఆమెని ముద్దు పెట్టుకోవాలనే థాట్ కి ఉలిక్కిపడి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఆమె పెయిన్ తో చిన్నగా ఔచ్ అని అరిచేసరికి సారీ అని కంగారుగా అంటూ ఆమె చేతిని వదిలిపెట్టేశాడు. అయ్ బాబోయ్, టెంప్ట్ అయిపోతున్నాను అని మురారి సినిమాలో మహేష్ బాబులాగా యశస్వి మనసులో అనుకుంటుండగా అతడి వైపు సూటిగా చూస్తూ సర్ కెన్ ఐ గో అంది లాలస. కేవలం ఎంప్లాయీస్ ముందు మాత్రమే లాలస అతన్ని సర్ అని సంబోధిస్తుంది. ఒక్కడే ఉన్నప్పుడు నార్మల్ గా మాట్లాడే ఆమె సడన్ గా సర్ అన్నది అంటే ఆమె హర్ట్ అయిందని ఈజీగా అర్థమవుతుంది యశస్వికి. లాలస మాటలతో ఆలోచనలో నుంచి బయటకొచ్చిన యశస్వి ఓకే వెళ్ళు, కానీ జాగ్రత్తగా ఉండు అని జెంటల్ గా అన్నాడు. ఆఫీస్ నుండి నేరుగా ఇంటికి బయలుదేరింది లాలస. కింద లాబీలో నుంచి బయటకు వెళ్తున్న లాలసను తన రూమ్ విండోలో నుంచి అబ్జర్వ్ చేస్తూ శ్లోక కోసం వెయిట్ చేస్తున్నాను, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అని మనసులో అనుకున్నాడు యశస్వి. కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న లాలస యశస్వితో గడిపిన చైల్డ్హుడ్ మెమరీస్ ఆలోచిస్తూ ఇంటివైపు పయనించింది. చిన్నప్పుడు లాలసనే యశస్విని బాగా డామినేట్ చేసేది. అన్నింటిలో తనే ఫస్ట్. యశస్వి ఎప్పుడూ తనకంటే వెనకే ఉండేవాడు, తనంటే భయపడేవాడు కూడా. అలాంటిది సడన్ గా యశస్వి తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. తనని అన్ని విషయాల్లోనూ డామినేట్ చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అందుకే తనని సెక్రటరీగా అపాయింట్ చేసుకుని తన ఒక్కప్పటి డామినేషన్ కి బదులుగా ఇప్పుడు టార్చర్ చూపిస్తున్నాడు. ఆ చిరాకులో ఇంటికి వెళ్లి పోర్టికోలో కార్ ఆపి యశస్వి మీద కోపమంతా కార్ డోర్ పై చూపించి డోర్ గట్టిగా క్లోజ్ చేసి లోపలికి నడిచింది లాలస. లాలస వెళ్లిపోయిన కొంచెం సేపటికి మళ్లీ యశస్వి సీరియస్ గా కంప్యూటర్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న న్యూస్ ఆర్టికల్ ని అదే పనిగా చూశాడు. తన లవర్ కోసం ఏకంగా సెక్రటరీని పంపించి అన్ని దగ్గరుండి చూసుకుంటున్న బిజినెస్ టైకూన్ యశస్వి అనే హెడ్లైన్ తో ఉన్న ఆర్టికల్ ని లాలస నితీష్ల ఫోటోని చూసి యశస్వికి చాలా కోపం వచ్చింది. నాకు తెలుసు నితీష, కావాలని నన్ను పబ్లిక్ లో బ్యాడ్ చేయాలనుకుంటున్నావు. అందుకే అమాయకురాలైన నా సెక్రటరీని ఇలా వాడుకుంటున్నావు కదూ. రేపు నేనేంటో చూపిస్తా అని గట్టిగా నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే సాధారణంగా నిద్రలేచింది లాలస. యోగా ధ్యానం ముగించుకుంటుండగా సడన్ గా తన ఫోన్ కంటిన్యూస్ గా మోగడం మొదలైంది. ఏంటా అని కుతూహలంగా ఓపెన్ చేసి చూస్తే ఫేస్బుక్ లో ఒక ఆర్టికల్ కింద లాలసని కొంతమంది ట్యాగ్ చేశారు. హీరోయిన్ నితీషకి యశస్వి జలక్ రాత్రికి రాత్రే బ్రేకప్ చెప్పి ముంబై మోడల్ తో పార్టీలో దర్శనమించిన బిజినెస్ టైకూన్ అనే ఆర్టికల్ కింద అందరూ విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ న్యూస్ కేవలం ఫేస్బుక్ మాత్రమే కాకుండా అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది. పాప నితీష ఇప్పటికీ మారడు, వేస్ట్ ఫెలో అని తిట్టుకుంటూ ఆఫీస్ కు రీచ్ అయింది లాలస. ఆ రోజు బోర్డ్ మీటింగ్ ఉండటంతో కావలసిన ఏర్పాట్లు చేస్తూ పెద్దావిడ మనోరమ వస్తున్నారని హ్యాపీగా ఫీల్ అవుతూ అవసరమైన ఫైల్స్ అన్ని మీటింగ్ రూమ్ లోకి పంపించింది లాలస. బోర్డ్ మీటింగ్ రూమ్ లో అందరి కాన్సంట్రేషన్ యశస్వి మీదే ఉంది. ఆ రోజు వాళ్ల కంపెనీ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిత్రం ఏమిటంటే వాళ్ల బిజినెస్ డీల్స్ కోసం కాకుండా సీఈఓ పర్సనల్ వ్యవహారాల గురించి కంపెనీ పేరు వైరల్ అవుతుందని, కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేసుకున్న తర్వాత చైర్మన్ మనోరమ గారు ఆల్ మే లీవ్ ఎక్సెప్ట్ యశస్వి అన్న వెంటనే బోర్డ్ మెంబర్స్ అందరూ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. తనతో ఏం మాట్లాడుతుందో ముందుగానే తెలిసిన యశస్వి, గ్రానీ ప్లీజ్, నా లైఫ్ నా ఇష్టం అని అనగానే ఆమె, ఎన్ని రోజులు నేను ఏమీ అనలేదు, నువ్వు మారతావని ఎదురు చూస్తున్నాను. ఇంతవరకు నీ పర్సనల్ మ్యాటర్స్ లో నేనెప్పుడు మాట్లాడలేదు, కానీ నీ లైఫ్ స్టైల్ వల్ల కంపెనీ రెప్యుటేషన్ పాడవకూడదు అని చెప్పి కోపంగా బయటకొచ్చింది. మీటింగ్ రూమ్ బయట డోర్ ఓపెన్ అవ్వటంతో హ్యాపీగా అటువైపు చూస్తున్న లాలసను చూడగానే ఇష్టంగా హక్ చేసుకుంది మనోరమ. ఎలా ఉన్నవరా బంగారం, అసలు ఈ మధ్య ఇంటికే రావడం లేదేంటి, ఈ బామ్మ నీకోసం ఎదురు చూస్తుంది అందావిడ. లాలస నవ్వి ఊరుకుందే కాని ఏమీ మాట్లాడలేదు. వెంటనే కోపంగా, ఈ యశస్వి మరీ చేయి దాటిపోతున్నాడు, నువ్వైనా కంట్రోల్ చేయాలి. ఇన్ని అఫైర్స్ అన్ని, ఇన్ని గాసిప్స్ ఉంటే ఏ అమ్మాయినైనా వీడిని ఎలా ఇష్టపడుతుంది? ఇవన్నీ వింటుంటే ఈ జన్మకి వీడికి పెళ్ళవుతుందా అని డౌట్ వస్తుంది అనంది మనోరమ. మీరు వర్రీ అవద్దు బామ్మ, యశస్వికి తన లిమిట్స్ బాగా తెలుసు. పైగా అతను మీ మనవడు, మీరు తలదించుకునే పని ఎప్పుడూ చేయడు అంది లాలస. మనోరమ కన్విన్స్ కానట్టుగా మొహం పెట్టింది. అది గమనించిన లాలస, అయినా మీరు సంతోషించాల్సిన విషయం ఇది, మీ మనవడు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కాబట్టే అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది ఇంకా అని ఏదో అనబోతూ ఉండగా, నేనేంటి వీణ్ణి పొగుడుతున్నాను అని మనసులో అనుకుని ఆగిపోయింది. ఇంతలో యశస్వి వచ్చి అక్కడ నిల్చున్నాడు. ఐఎమ్ డెడ్, వీడెప్పుడొచ్చాడు, నేను చెప్పిందేమైనా విన్నాడా, దేవుడా ప్లీజ్ సేవ్ మీ అని మనసులో అనుకుంటూ మనోరమను చూస్తూ ఒక పేల్ స్మైల్ ఇచ్చింది లాలస. యశస్వి రాక గమనించినా పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవటంతో మనోరమ లాలస వైపు చూస్తూ, సరే ఆ గోడ వదిలిపెట్టు, నేను 2 కొత్త డిషెస్ నేర్చుకున్నాను, నెక్స్ట్ సండే లంచ్ కి రా, నీకోసం అవి చేసి పెడతాను అని చెప్పి ఆఫీస్ నుండి బయటకు బయలుదేరింది. మనోరమకు లాలస అంటే ఎంతో అభిమానం. లాలసను ఎప్పటికైనా తనతోనే ఉంచుకోవాలని ఆమె ఆశ. చిన్నతనం నుండి లాలసను పెంచింది కనుక తన గురించి మనోరమకు బాగా తెలుసు. లాలస ఇండిపెండెంట్, స్ట్రాంగ్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్. యశస్వికి తను మంచి మ్యాచ్. తన తర్వాత తన కంపెనీని, యశస్విని లాలసలాగా చూసుకునేవారు ఇంకొకరు ఉండరు అని తన నమ్మకం. కాని యశస్వి అర్థం చేసుకోకుండా ఎప్పుడూ లాలసతో గొడవ పడుతూ ఉంటాడు అనేదే ఆమె బాధ. చిన్నప్పుడు వాళ్ల గొడవలు చూడముచ్చటగా ఉండేవి కాని వాళ్లతో పాటే ఆ చిన్న చిన్న గొడవలు కూడా పెరగడంతో మనోరమ కాసింత నిరాశకు గురైంది. తన వైపు కూడా చూడకుండా వెళ్లిపోతున్న మనోరమని చూస్తూ, ఈ లాలస వల్లే బామ్మ నాతో ఎప్పుడూ స్ట్రిక్ట్ గా ఉంటుంది అని మనసులో అనుకుంటూ లాలస వైపు సీరియస్ గా చూసి, ఫాలో మీ అని చెప్పి ఫాస్ట్ గా లిఫ్ట్ వైపు కదిలాడు. యశస్వి వెనుక స్పీడ్ గా నడుస్తూ, అయిపోయాను, వీడి ఫేస్ చూస్తే పిచ్చి పీక్స్ లో ఉన్నట్టుంది, ఏం టార్చర్ పెడతాడో ఏంటో అని మనసులో అనుకుంది లాలస. బోర్డ్ మీటింగ్ అయిన తర్వాత ఆఫీస్ లో క్లైమేట్ చాలా హాట్ గా ఉంది. యశస్వి రూమ్ లోకి ప్రాజెక్ట్ తీసుకుని వెళ్లిన ప్రతి ఒక్కరూ బయటికి దీనంగా మొహం పెట్టుకుని వస్తున్నారు. ఆఫీస్ మొత్తం ఎప్పుడు ఎవరిని తిడతాడో అని భయంగా ఉన్నారు. క్యాబిన్ లో కూర్చుని ఇదంతా గమనిస్తున్న లాలస యశస్వి బిహేవియర్ కి నవ్వాలా ఏడవాలా అన్న డైలమాలో ఉంది. లంచ్ టైం అవ్వటంతో లంచ్ కి వెళ్లబోతూ యశస్వికి లంచ్ ఏమన్నా కావాలో అని అడగటానికి అతని రూమ్ లోకి వెళ్ళింది లాలస. సార్, మీకు లంచ్ కి ఏం ఆర్డర్ ఇవ్వమంటారు అని అడుగుతున్న లాలసతో, లాస్ట్ వీక్ రిసార్ట్ కోసం పంపించిన టెండర్ ఫైల్స్ అన్ని ఆర్డర్లో అరేంజ్ చేసి తీసుకురా, దెన్ వీ కెన్ గో ఫర్ లంచ్ అని అన్నాడు యశస్వి. ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాస్ తో అతని తలపై కొట్టాలి అన్నంత థాట్ ని కంట్రోల్ చేసుకుంటూ, ఓకే సార్ అని ఫైల్స్ తేవడానికి స్టోర్ రూమ్ వైపు వెళ్తున్న లాలసని చూసి ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు యశస్వి. టెండర్ ఫైల్స్ అన్ని ఆర్డర్లో పెట్టి యశస్వి ఆఫీస్ కి పంపించేటప్పటికి టైం 2:30 అయిపోయింది. మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవటంతో చాలా నీరసంగా ఫీల్ అయింది లాలస. లంచ్ టైం కూడా దాటిపోవటంతో లంచ్ చేయాలి అనిపించలేదు తనకి. స్నాక్స్ కోసమని క్యాంటీన్ కు వెళ్ళింది. స్ట్రాబెర్రీ జ్యూస్ అండ్ చికెన్ శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చి మార్నింగ్ నుండి యశస్వి కూడా ఏమీ తినలేదు అని గుర్తుకు తెచ్చుకుని అతని కోసం కూడా స్నాక్స్ అండ్ మిల్క్ షేక్ పార్సిల్ తీసుకుని వెళ్ళింది. యశస్వి పార్సిల్ అతని టేబుల్ పై ఉంచి తన స్నాక్స్ తినడానికి వెయిటింగ్ రూమ్ లోకి వెళ్ళింది లాలస. తన క్యాబిన్ వైపు వెళ్లబోతూ యశస్వి వెయిటింగ్ రూమ్ లో స్నాక్స్ బాక్స్ ఓపెన్ చేస్తున్న లాలసని చూసి, ఒక్కతే తింటుంది, సెల్ఫిష్ గర్ల్, నేను పొద్దున్నుంచి ఏమీ తినలేదు కానీ నా గురించి అస్సలు పట్టించుకోవట్లేదు అని కోపంతో లాలసా అని గట్టిగా పిలిచాడు. వీడికి అసలు టైం సెన్సే లేదు, వీడికి సెక్రటరీ అయినందుకు
తినే టైం కూడా ఇవ్వట్లేదు అని తిట్టుకుంటూ బయటకు వచ్చింది లాలస. అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ తో ఇమ్మీడియట్ గా మీటింగ్ అరేంజ్ చేయి అని ఆర్డర్ పాస్ చేసి మీటింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు యశస్వి. వీడి పేరు యశస్వి అని కాదు, సైకో యశస్వి అని మార్చాలి అని అనుకుంటూ పైకి మాత్రం ఓకే అని సమాధానమిచ్చి అందరికీ మీటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తను కూడా మీటింగ్ రూమ్ లోకి వెళ్ళింది. యశస్వి మీటింగ్ ఎంతో డీటెయిల్ గా కండక్ట్ చేశాడు. ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ తో డిస్కషన్, ప్రాజెక్ట్ రివ్యూ అన్ని ఫినిష్ అయ్యేటప్పటికి టైం ఈవినింగ్ 6 అయింది. పాపం లాలస అప్పటి వరకు కూడా ఏమి తినకపోవటంతో చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అయింది. మీటింగ్ పూర్తయ్యాక పెండింగ్ వర్క్ ఫినిష్ చేసి మీటింగ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయడానికి యశస్వి రూమ్ లోకి వెళ్లిన లాలస డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా సడన్ గా డ్రౌజీ ఫీల్ అయ్యి ముందుకు తూలింది. కింద పడిపోతున్న లాలసని గట్టిగా పట్టుకున్నాడు యశస్వి. మరుక్షణం ఆమె యశస్వి కౌగిలిలోకి జారింది. క్రమంగా వినిపిస్తున్న అతని గుండె చప్పుడు వింటూ మౌనంగా ఉండిపోయింది లాలస. యశస్విలో ఏదో తెలియని అలజడి మొదలైంది. తన ఎదపై వాలి ఫెయింట్ అయిన లాలస నుదుటం మీద వెంట్రుకలు సరిచేసి తన రూమ్ లోని కౌచ్ మీద పడుకోబెట్టాడు. పైకి లేవబోయిన యశస్వి మీద లాలస లాంగ్ హెయిర్ తన షర్ట్ బటన్ కి స్ట్రక్ అవ్వడంతో అక్కడే ఆగి తన హెయిర్ ని స్లోగా బటన్ నుంచి సపరేట్ చేశాడు. గట్టిగా తీసేసరికి తన షర్ట్ బటన్ ఊడి చేతికొచ్చింది. లాలస లే అని చిన్నగా తన చెంప మీద ప్యాట్ చేశాడు. అయినా లాలస నుంచి నో రెస్పాన్స్. నర్వస్ గా ఫీల్ అయిన యశస్వి వాటర్ కోసం టేబుల్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ తన కోసం లాలస పెట్టిన స్నాక్స్ అండ్ మిల్క్ షేక్ చూసి స్టన్ అయ్యాడు. కౌచ్ మీద నీరసంగా పడుకొని ఉన్న లాలస మూలుగుతూ ఉంటే చాలా క్యూట్ గా అనిపించింది యశస్వికి. ఆమె దగ్గరకు వెళ్లి ఆమె తల నిమురుతూ ఆమె అందాన్ని చూస్తూ ఉండిపోయాడు. మెల్లగా తన చేతిని లాలస పెదాలపైకి పోనిస్తూ క్యూటీ పై అని మత్తుగా అన్నాడు.